హలో గైస్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నర్సన్నపేట దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. ఈరోజు అయితే కిట్టు వ్లాగ్స్లో వినాయక చవితి అయితే మనకు రాబోతుంది కాబట్టి సో నాకైతే దారిలో కనబడ్డాయి. సో అలా చిన్న వ్లాగ్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. చూడండి, ఇది బయట ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు. ఒకసారి లోపలికి వెళ్ళి ఫుల్ వీడియో అయితే వ్లాగ్ రూపంలో పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూడండి, లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాం మొత్తం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మనకైతే ఎగ్జాక్ట్గా ఇది మన నర్సన్నపేటలో అయితే మనకి హైవే దగ్గరలో ఉంది, మనకు కనిపిస్తుంది. ఇది మనకైతే మరి ఒక నెల 2 నెలలు అయితే మన వినాయక చవితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కోటబొమ్మాలి అలాగే టెక్కలి నర్సన్నపేట ఎక్కువగా మన నర్సన్నపేట అందరం వస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేయండి. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, అని అయితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మనకి. సో కొత్తగా పెట్టారంటే ఇంకా ఆల్రెడీ ఇంకోటి కూడా ఉంది, ఆల్రెడీ నేను చూసాను పెద్దది. వాళ్ళు నాకు సూట్కి అంటే కలర్స్ వేయలేదు, తర్వాత రండి అన్నారు. నేను ఇక్కడికి స్టార్టింగ్ నుంచి వచ్చాను. సో కాబట్టి ఎవరైనా మనకి ఓవరాల్గా చూడండి, అన్నీ ఇంకా కలర్స్ ఇంకా అయితే వేయలేదు. బొమ్మలు అయితే అద్భుతంగా చెక్తున్నారు. చూడండి, ఓవరాల్గా అన్ని వినాయకుడి బొమ్మలే. ఏ సైజు కావాలన్నా మనకైతే ఒక 1 మంత్ కాకుండా 2 వీక్స్లో అయితే మనకు ఓవరాల్గా కలర్స్ వేసేస్తారు వీళ్ళు. కలర్స్ వేసాక ఇంకా మీకైతే ఏ బొమ్మ కావాలని తీసుకోవచ్చు. వాళ్ళు కూడా మనకి ఇక్కడికి రండి అంటున్నారు, అమౌంట్ కూడా తగ్గిస్తారు కాబట్టి చూడండి. ఓవరాల్గా మీకు కెమెరా చూపిస్తున్న బొమ్మలు. సో వాళ్ళైతే సంవత్సరం పొడిగిన ఈ సీజన్లో ఎక్కువగా ఇవి చేస్తారంట. సో తర్వాత అయితే మనకి అడిగాను నేను, ఈ సీజన్ అయిపోయి ఏం చేస్తారని అంటే వాళ్ళు ఏమన్నారంటే, సో జాతరలు ఉంటాయి కదా, ముఖ్యంగా మనకి జాతరలు ఏవైతే ఉంటాయి, జాతరలు అలాగే ఉత్సవాలు మన రోడ్డు పక్కన సో బొమ్మలు ఉంటాయి కదా, అవి చేస్తారంట. కొందరైతే పొలం పనులకి వెళ్తారు, మేమైతే పూర్తిగా ఇదే జీవనాభివృద్ధి మాకు సంవత్సరం మొత్తం అని చెప్పారు. చూడండి, ఒకసారి మీకు వాళ్ళు ఇక్కడ ప్రస్తుతం వేస్తున్నారు. రాబోయే వినాయక చవితికి అయితే మనకి ఎవరైనా నర్సన్నపేట మ్యాక్సిమం మన ఏరియా మొత్తం నర్సన్నపేట వస్తారు కాబట్టి చూడండి, ఇక్కడ ఇది మనకి నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ పోలాకి రూట్లో దగ్గరలో ఉంటుంది, హైవే దగ్గరలో. చూసారు కదా, అక్కడ మనకి అన్నీ కూడా బొమ్మ అయితే వేస్తున్నారు. సో బొమ్మలు కూడా చాలా చక్కగా అయితే ఉన్నాయి. అలానే మనకైతే 2 వీక్స్ తర్వాత రమ్మన్నారు, మళ్ళీ కలర్స్ వేసాక మళ్ళీ ఒక వీడియో తీసుకోండి. సో అప్పుడు మీకు ఇంకా కలర్ఫుల్గా ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మనం కూడా విజిట్ చేద్దాం మళ్ళీ ఒక 1 మంత్ అయ్యాక. అప్పుడు కలర్స్ వేసాక అయితే మనం పూర్తిగా ఒక వారంలో పెయింట్ అయితే అయిపోతుంది అంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి వద్దాం, వచ్చి మళ్ళీ కలర్ఫుల్గా ఉన్న ఒక వీడియో అయితే మనం మన కిట్టు వ్లాగ్స్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ఈ కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, ఇక్కడ మొత్తం ఓవరాల్గా అయితే మనకి ఈ సీజన్ వినాయక చవితి. సో ఓవరాల్గా మనకైతే అన్ని వినాయకుడి బొమ్మలే ఉన్నాయి. ఇంకా సైడ్ మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాయి. గత ఏడాదివేమో చూశారు కదా, అన్నీ కూడా ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే మనకి ఇప్పుడు ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. ఒక 2 వీక్స్ అయ్యాక అయితే మనకి పూర్తి ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో ఇంక పెయింటింగ్ వర్కే ఉంది మనకి. చూడండి, ఓల్డ్ ఇవి మనకి అప్పుడు ఏవైతే ఉన్న మిగిలిపో ఉంటాయి కదా, మనకైతే చూపించారు ఇక్కడ. సో ఓవరాల్ ఎక్కడి నుంచో వస్తారు, వచ్చి ఇక్కడ షెడ్ వేసుకొని ఈ సీజన్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉంటారంట. సో సీజన్ అయ్యాక మళ్ళీ జాతరలు, రాబోయే జాతరలు ఏవి ఉంటాయి ఆ జాతర వైజ్గా జిల్లా లేదంటే వేరే జిల్లాకి వెళ్ళి అలా ఒక షెల్టర్ ఇలా తీసుకొని అక్కడ చేస్తారంట. చూడండి, ఇవన్నీ కూడా ఓల్డ్వి, గత ఏడాది ఉంటాయి. ఇవి కూడా ఆ లాస్ట్లో చేస్తారని మళ్ళీ రీమోడలింగ్. ఇవన్నీ కూడా కొత్తవి, ఇవి ఫినిషింగ్, అన్నీ కూడా ఫినిషింగ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా అన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కొంచెం చిన్న సైజు బొమ్మలు చూశారు కదా. సో బస్సు వెళ్తుంది కదా, మనం ఇక్కడ నర్సన్నపేట చూడండి, ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది, విమార్ట్ అని, విమార్ట్ దగ్గరలో. చూసారు కదా, ఇది మనకి ఈ ఏరియాలో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, చిన్నవి కూడా ఉన్నాయి, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి మనకి. వినాయక చవితి రేట్స్ పెట్టి ఉంటాయి కాబట్టి కొంచెం చిన్నవి ఇవి. మంచి మంచి డిజైన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా పెద్ద సైజు ఇవి.
ఇవైతే చిన్న సైజు ఇవి. సో ఓవరాల్గా లోపల వరకు ఉంది. ఇదొక సైడు, అలాగే అవతల సైడ్ కూడా ఉన్నాయి. అలాగే ఇదొక సైడు. ఈ లాస్ట్లో కొంచెం ఓల్డ్ది, ఇదంతా వాళ్ళ సామాగ్రి. సో అక్కడ నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకొని సో ఈ విధంగా షెడ్ అయితే వాళ్ళు నిర్మించుకుంటారంట. సో షెడ్ నిర్మించుకొని ఈ విధంగా అయితే పెట్టడం జరుగుతుంది. పెట్టి ఈ సీజన్ అయినంత వరకు ఇక్కడ ఉంటారు. సీజన్ అయ్యాక మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ చేసి చూసారు కదా. సో మనం అయితే ఈరోజు వీడియో చేయడం జరిగింది. అలాగే మరొక మంచి వీడియో అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. చూడండి ఓవరాల్గా ఫ్రంట్ కెమెరాతో మాకు చూపిస్తున్న మొత్తం ఓవరాల్గా. వాళ్ళైతే అతని సైడ్ నుంచి ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. మరొక 2 weeks అయితే మన ఫినిషింగ్ అవుతుంది. మళ్ళీ రమ్మన్నారు వాళ్ళు, వీడియో చూసి చేయండి పర్లేదని. బయటకు వచ్చేటప్పుడు అలానే బయట ఉన్నవి కూడా తీసాను చూడండి ఫ్రెండ్స్. నేను వెళ్ళేసరికి అయితే ఇక్కడ ఓన్లీ ఫినిషింగ్ అయితే చేసి ఉంది. స్టార్టింగ్ ఎలా తయారు చేస్తారనేది వీళ్ళు అక్కడైతే లేదు. సో మనం కొంచెం లేట్గా వెళ్ళాం. ఓకేనా, థ్యాంక్ యూ.